నా అంగలార్పును ఏం చేశావు నువ్వు? నాట్యంగా. మాకు తెలిసిన ఓ బంధువు ఉన్నాడు, నా మాట వినాలి. మీరెవరో నాకు తెలియదు, నా సాక్ష్యం చెప్తున్నాను నేను. నాకు ఓ బంధువు ఉన్నాడు. ఏమంటే ఆయన మా ఇంటికి వచ్చాడు రోజు. వచ్చి ఇలాగ అన్నాడు, నన్ను చూసి ఎవర్రా అంటే, మా నాన్న అన్నాడు మా అబ్బాయి రా అన్నాడు. ఈడు మీ అబ్బాయా? ఈడు ఎందుకు పనికిరాడు అన్నాడు. అని అడిగారు ఎవరన్నా? నేను చెప్పమన్నారా? మాట్లాడరేటంటే మళ్ళా అన్నాడు, నెత్తి మీద రూపాయి బిళ్ళ పెట్టి దేవి శాఖలో నిలబెట్టిన, రాజమండ్రిలో దేవి శాఖ తెలుసా మీకు? అక్కడ పెట్టిన ఎవడో కొండో అన్నాడు. అంటే నా పరిస్థితి అలా ఉందన్నమాట అప్పట్లో. అంటే ఎంత దీనస్థితితో చూడండి, ఎంత గోను పట్టో చూడండి, ఎంత విచారమో చూడండి, ఎంత వేదనో చూడండి. కానీ విచిత్రం ఏంటో చెప్పనా? రూపాయి బిళ్ళ మారన అన్నవాడు అలాగే ఉన్నాడు, నేను మాత్రం చెప్పండి అదే చెప్తున్నాడు ఇక్కడ. నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రాన్ని ఏం చేశాడు? ధరింపజేశాడు. నా మాటలు గమనించాలి. నా అంగలార్పును నువ్వు నాట్యంగా. ఎప్పుడు డాన్స్ చేస్తాడు? ఉద్యోగం వచ్చింది అనుకోండి, వాడు ఏమేస్తాడు చెప్పండి? డాన్స్ చేస్తాడు. అర్థమైందా? తాగినోడు డాన్స్ చేస్తాడు. నేను ఆ డాన్స్ గురించి చెప్పట్లేదు. తాగి డాన్స్ చేశారు, రోడ్డు సొల్లంపుల్లో పడిపోయాడు. మా ఊర్లో ఒకడు మంచినీళ్ళు అంట, రాత్రి తెల్లవారులు అరుతో చచ్చిపోయాడు. ఎవరికి మంచినీళ్ళు ఇవ్వక. అర్థమైందా? తాగినోడు చేస్తాడు, ఆ డాన్స్ కాదు. ఉద్యోగం వచ్చింది, డాన్స్ చేసాడు. రోగిష్ఠుడికి ఆరోగ్యం వచ్చింది, డాన్స్ చేస్తాడు. అవునా కదా? అప్పులన్నీ తీరిపోతే ఏమేస్తాడు చెప్పండి? డాన్స్ చేస్తాడు. దాన్ని చూసారు, అదే రాశాడు ఇక్కడ. నా అంగలార్పు నువ్వేం చేశావు? నాట్యంగా మార్చావు. ఈ రాత్రి వాక్యం వింటున్నా నా ప్రియ సోదరులారా, యేసును నమ్ముకోండి. ప్రభుకి మీ హృదయం ఇవ్వండి, ప్రభుకి మీ అంతరంగాన్ని ఇవ్వండి. ప్రభు మీ జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. నా జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో కూడా చేస్తాడు. నన్ను ఆనందింపజేసిన దేవుడు మిమ్మల్ని కూడా ఆనందింపజేస్తాడు. ఇంకో మాట కూడా రాశాడు చూడండి అక్కడ. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రాన్ని ఏం చేశావు? ధరింపజేశావు అన్నాడు. మాట గమనించాలి. నీవు నా గోనె పట్ట విడిపించి. గోనె పట్ట అంటే విచారానికి గుర్తు. ఏదైనా రాజుగారు గాని విశ్వాసులు గాని ఆ రోజుల్లో ఇశ్రాయేల్ ప్రజలకు ఏదైనా బాధ వస్తే లోపల గోనె పట్ట కట్టుకునేవారట. అంటే విచారం అన్నమాట. ఏదో జరగరాంది జరిగిపోయిందన్నమాట, ఏదో నష్టం జరిగిందన్నమాట. ఆ నష్టం జరిగినప్పుడు వీళ్ళు ధరించిన ఏంటి చెప్పండి? అదే గోనె పట్ట. అది దేవుడు ఏం చేశాడట? విడిపించాడు. ఈ రాత్రి నిన్ను కూడా దేవుడు విడిపిస్తాడు. అర్థమైందా? బంధువులు విడిపించరు, రక్త సంబంధులు విడిపించరు, స్నేహితులు విడిపించరు, నీకు అయినోళ్ళు కానోళ్ళు ఎవ్వరూ విడిపించరు. వైజాగ్ లో ఒక ఆయన 4 కుర్చీలో కూర్చుంటాడంట, నిలబడలేడు, నడవలేడు, వాష్రూమ్ కూడా వెళ్ళలేడు. ఏమంటే అలాంటి పరిస్థితుల్లో బంధువులు వదిలేశారు, భార్య వదిలేసింది, పిల్లలు వదిలేశారు, రక్త సంబంధులు వదిలేశారు, స్నేహితులు వదిలేశారు, ఆ ఊరోళ్ళు వదిలేశారు, ఆ ఈదోళ్ళు కూడా వదిలేశారు. ఎవరూ రావట్లేదు ఆయన దగ్గరికి. కానీ నాలాంటి ఒక దైవజనుడు రోజు వెళ్ళి భోజనం పెట్టి మందులేసి ప్రార్థన చేసి వస్తున్నాడంట. ఎవరు వదిలేశారు చెప్పండి? ఎవరు వదిలేశారు? అందరూ వదిలేశారు. కానీ ఎవరు వదలలే? దైవజనుడు వదలలే. మీ వ్యాధుల్లో ఉంటే వచ్చేది ఎవరో తెలుసా? దైవజనుడే. మీరు బాధల్లో ఉంటే వాక్యం చెప్తాకు వచ్చేవాళ్ళు ఎవరో తెలుసా? దైవజనుడే. మీరు ఇబ్బందుల్లో ఉంటే పరామర్శించడానికి వచ్చేది ఎవరో తెలుసా? దైవజనుడే. అర్థమైందా? మీరు కృంగిపోయి ఉండగా మిమ్మల్ని లేవనెత్తడానికి వచ్చేది ఎవరో తెలుసా? దైవజనుడే. నీ భార్య రాదు, నీ భర్త రాదు, నీ స్నేహితుడు రాదు, నీ రక్త సంబంధులు రారు. మీరు బాగుపడ్డాక మీరేం చేస్తారు తెలుసా? ఇది కాదని ఇంకో మందిరం ట్రాన్స్ఫర్ అయిపోతుంటారు అన్నమాట. ఏమంటే అలాంటి విశ్వాసులు ఈ రోజుల్లో బోళ్ళు మంది ఉన్నారు. మీలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే చూసుకోండి. ఆ పాదిరి గారు కనుక నీకు పరలోకం లేదని అన్నాడే, నువ్వు ఇక నరకంలో పడడం తప్ప పరలోకం ఉండదు. సరే ఎనీహౌ ఏదోటి పడండి, అదన్నమాట. కానీ ఈ దైవజనుడు ఏం చేశాడు చెప్పండి? రోజు వచ్చి ప్రార్థన చేస్తే ఓ రోజు నిలబడ్డాడంట, 2వ రోజు 2 అడుగులు వేశాడంట, 3వ రోజు నడడం స్టార్ట్ చేశాడంట, 5వ రోజున మందిరానికి వెళ్ళాడంట. ఈ లోపల బంధువులు అందరూ వచ్చేసారంట. నాయన యేసుప్రభు దేవుడు అన్న సంగతి మాకు తెలుసు, కానీ ఇంట్లో ప్రార్థన చేసుకో, ఇంట్లో బైబిల్ చదువుకో, ఇంట్లో సాక్ష్యం చెప్పు, నిన్ను ఎలా ఉన్న పరిస్థితుల్లో ఎలా దేవుడు బాగు చేశాడో మాకు బాగా తెలుసు. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు? మాట్లాడండి. మందిరానికి వెళ్ళకూడదు, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. యేసుప్రభు గొప్ప దేవుడు అని చెప్పడానికి వీల్లేదు. మా కులానికి మా ఆయన మచ్చ
అన్నారంట వాళ్ళు. ఏమంటే నేను పడిపోయినాడు, మీరు ఎవడన్నా వచ్చాడా, నన్ను ఎవడన్నా నిలబెట్టాడా, భోజనం పెట్టారా, ఆ పాటగారు వచ్చి ప్రార్థన చేశాడు, యేసయ్య బాగు చేశాడు. మీరు వచ్చినా ఒకటే చెప్పండి, రాకపోయినా ఒకటే, మీరు ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే, ఏవంటే అయిపోండి, నేను మాత్రం మందిరానికి వెళ్తానని ఆ కొండ వెళ్ళిపోయాడు. గోని పట్టా విడిపించి ఏం చేశాడు, సంతోష వస్త్రాన్ని ధరింపజేశాడు. మరలా అడుగుతున్నా, మీలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు, మీలో ఎంతమంది ఆనందంగా ఉన్నారు? ఒకసారి మీరు ఆలోచించండి. దుఃఖంలో ఉంటే గనక రండి, ప్రభు దగ్గరికి రండి, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చదవబోతున్నాం. యేసయ్య ఏం చేయబోతున్నాడో, సియోనులో విమోచించబడిన వారు చెప్పండి. 35:9 యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖము నిట్టూర్పు ఏమయ్యింది, ఎగిరిపోవును అని ఉంది. ఏమండి, దుఃఖము నిట్టూర్పు లేదట. ఏం చేస్తేని, యెహోవా విమోచించిన వారు అని ఉంది బైబిల్లో. నా మాట వినాల. విమోచించిన వారు అంటే విడుదల పొందిన వారు అని అర్థం. విడుదల పొందడం అంటే అర్థం ఏంటి? ఒక అతను సెంట్రల్ జైల్లో ఉన్నాడు, 5 సంవత్సరాలు అయ్యింది, విడుదల పొందాడు. నువ్వు కూడా విడుదల పొందాలి. నువ్వేమో తాగిన మైకుల్లో ఉన్నావు, నీకేమో తాగుడు అలవాటు ఉంది, అందులోంచి నువ్వు విడుదల పొందాలి. నీకు వ్యభిచారం చేసే అలవాటు ఉంది, దాంట్లోంచి నువ్వు విడుదల పొందాలి. నా మాట వినాలి. మీరు పేకాట ఆడే అలవాటు ఉంది, దాంట్లోంచి నువ్వు విడుదల పొందాలి. అదే రాశాడు, విమోచించిన వారు. ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? యేసయ్య నాకు పేకాటాడే అలవాటు ఉంది, నాకు విడుదల దయచే నాయన అని అడగాలి. నాకు కైని నవ్వులే అలవాటు ఉంది, నాకు విడుదల దయచే నాయన అని అడగాలి. నాకు కళ్ళు దాగే అలవాటు ఉంది, నాకు విడుదల దయచే నాయన అని అడగాలి. నేను వ్యభిచారిగా ఉన్నాను, నాకు విడుదల దయచే నాయన అని అడగాలి. అలాగ అడిగితే గనక దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు చెప్పండి? విమోచిస్తాడు.